నిన్న నారా లోకేష్ గారు ఏమన్నారు? జగన్ గారి పేరులో జీ ఉంది కాబట్టి గొడ్డలి అంట. అంటే ప్యారడీలు బాగా మాట్లాడుతారు లోకేష్ గారు. మేము కూడా మాట్లాడలేమా? మీ పేరేంటి? లోకేష్ కదా. లోకేష్ లో స్పెల్లింగ్ ఏంటి? LOKESH. లోకేష్ అంటే మేము కూడా చెప్పగలం. ఎల్ అంటే లూటి, ఓ అంటే ఒంటరిగా పోటీ చేయలేని, కే అంటే కక్ష సాధింపు, ఈ అంటే ఈవీఎంల మ్యానిపులేషన్, ఎస్ అంటే స్కామ్స్, హెచ్ అంటే హెరాస్మెంట్. ఇలా మేము కూడా చెప్పొచ్చు కదా. ప్యారడీలు మాట్లాడడం మాకు కూడా వచ్చు కదా. మీరు ఇలాంటి ప్యారడీలు మాట్లాడడం ఆపేసి ఎందుకు ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు అనే దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే యువగలంలో మీరు చెప్పారు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నేను అమలు చేసి తీరుతాము మేము అధికారంలోకి వచ్చాక, ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని. ఇప్పుడు 2 కోట్ల మంది మహిళలు చొక్కా పట్టుకొని మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమలు చేస్తారా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా బిడ్డల తల్లుల అకౌంట్ లో వేస్తే దానిని ఈ రోజు తల్లికి వందనమని మార్చుకున్నారు. దాన్నైనా సరిగ్గా అమలు చేస్తూ ఉన్నారంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 2000 ఎగ్గొట్టడం జరిగింది, 3వ ఏడాది స్కూల్స్ ప్రారంభమైపోయిన ఇప్పటికీ అతి గతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న పథకాలను మీరు కాపీ కొట్టగలరు కానీ జగనన్న తాలూకా కమిట్మెంట్ ని మీరు కాపీ కొట్టలేరనేసి ఈ కూటమిలో ఉన్న నాయకులకి తెలియజేస్తూ ఉన్నాను. లోకేష్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీకు హారతి పట్టిన మహిళలకు కూడా ఈ రోజు ఆడబిడ్డనిది ఇవ్వక మీరు మోసం చేస్తున్నారు. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు కూడా మీరు మోసం చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆ రోజు బాండ్స్ ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సంతకం, చంద్రబాబు నాయుడు గారి సంతకం. మరి మీకు బాధ్యత లేదా? ఇలా ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు కదా, దీన్ని నెరవేర్చాలి హామీని అని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే నేను సభలో చెప్తున్నారు, జనసేన పార్టీ అంట రాష్ట్రం కోసం తన సీట్లు త్యాగం చేసింది అని చెప్పేసి. సీట్లు త్యాగం చేశారో తాకట్టు పెట్టారో మాకు అనవసరం, కానీ మహిళలకి ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మేము అడుగుతున్నాము. మీరెందుకు దీని మీద ప్రశ్నించట్లేదు? మీ మొహం చూసి ఓట్లేసిన కాపు మహిళలకు కూడా మీరు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రోజు ఆడబిడ్డనిది ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము.